ఈరోజు స్టాక్ మార్కెట్ రిపోర్ట్ చూద్దాం గైస్. సూచీల లాభాల యాట్రిక్. ఇక్కడ చూడొచ్చు గైస్, నిన్న స్టాక్ మార్కెట్ మళ్ళీ పుంజుకుందనమాట. సెన్సెక్స్ 633 పాయింట్లు పైకుంది, నిఫ్టీ 197 పాయింట్లు పైకుంది. దట్స్ గ్రేట్ గైస్. 3 రోజుల్లో రూపాయి 9.18 లక్షల కోట్లు పెరిగిన సంపద. 9.18 లక్షలు పెరిగిందంట ఈ 3 డేస్లో. ఎఫ్ఐఐ విక్రయాలు రూపాయి 2714 కోట్లు, డిఐఐ కొనుగోలు రూపాయి 3253 కోట్లు. మదుపర్ల కొనుగోళ్లు కొనసాగడంతో వరుసగా 3వ రోజు దేశీయ సూచీలు లాభాల్లో ముగిశాయి. ముడిచిమురు ధరలు స్వయంగా శాంతించడం, సానుకూల అంతర్జాతీయ సంకేతాలు ఇందుకు మద్దతుగా నిలిచాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 49 పైసలు తగ్గి జీవనకాల కనిష్టమైన 92.89 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచిమురు 0.1% నష్టంతో $103.3 వద్ద ట్రేడ్ అవుతుంది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, ఐరోపా సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా అండ్ ఐరోపా సూచీలు నష్టాల్లో ముగిశాయంట. బిఎస్సిలోని నామోదిత కంపెనీల మార్కెట్ విలువ గత 3 ట్రేడింగ్ రోజుల్లో రూపాయి 9.18 లక్షల కోట్లు పెరిగి రూపాయి 439 లక్షల కోట్లు అంటే 4.75 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 293 పాయింట్ల క్రితం ముగింపు 76,070.84 లాభంతో 76,367.55 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. రోజంతా అదే జోరు కొనసాగించిన సూచీ ఇంట్రాడే 77,000.22 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 633.29 పాయింట్ల లాభంతో 76,709.13 వద్ద ముగిసింది. నిఫ్టీ 196.55 పాయింట్లు పెరిగి 23,777.8 దగ్గర స్థిరపడింది. సెన్సెక్స్ 30 షేర్లలో 24 పరుగులు తీశాయి. ఎటర్నల్ 3.37%, టెక్ మహీంద్రా 3.27%, ఇన్ఫోసిస్ 2.84%, అదానీ పోర్ట్స్ 2.83%, ఎస్సీఎల్ టెక్ 2.76%, M&M 2.68%, టీసీఎస్ 2.07%, యాక్సిస్ బ్యాంక్స్ 1.94%, L&T 1.75%, ఇండిగో 1.7% లాభపడ్డాయి. ఎన్టీపీసీ 1.29%, హెచ్యుఎల్ 1.04%, సన్ఫార్మా 0.94% నష్టపోయాయి. సన్ఫార్మా అండ్ హెచ్యుఎల్ ఇంకా ఎన్టీపీసీ ఈ 3 నష్టాల్లో పోయాయి. మిగతా అన్ని లాభాల్లో ఉన్నాయి. రంగాల వారి సూచీల్లో ఫోకస్డ్ ఐటీ 2.95%, ఐటీ 2.82%, స్థిరాస్తి 2.67%, సేవలు 2.45%, టెలికాం 2.44%, వినియోగ 2.08% రాణించాయి. లోహా ఒకటి నిరాశపరిచింది. బిఎస్సిలో 3,169 షేర్లు లాభపడగా 1,130 స్క్రిప్ట్లు నష్టపోయాయి. 1,130 స్క్రిప్ట్లు నష్టపోయాయి గైస్. అండ్ 3,169 షేర్లు లాభపడ్డాయి. 138 షేర్లలో ఎటువంటి మార్పు లేదు. ఆ 138 షేర్లలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఓకే. ఐపీఓ ద్వారా రూపాయి 5,000 కోట్లు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఇన్విట్ అయిన క్యూబ్ హైవేస్ ట్రస్ట్ ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ఈ ఐపీఓ పూర్తి ఆఫర్ ఫర్ సేల్గా రానుంది. ఓకే. జిఎస్పి క్రాప్ సైన్స్ ఐపీఓ చివరి రోజు 1.61 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 89,47,367 షేర్లను ఆఫర్ చేయగా 1,43,61,844 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
రిటైల్ విభాగంలో 40% స్పందన లభించింది. లెర్నింగ్ కంపెనీ పియర్సన్తో ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా కంపెనీలు తమ ఉద్యోగులను ఏఐ ఆధారిత లెర్నింగ్ అసెస్మెంట్తో భవిష్యత్తు కోసం సిద్ధం చేయడానికి సహకారం ఇచ్చిపుచ్చుకుంటాయి. పియర్సన్ తన ఎంటర్ప్రైజ్ లెర్నింగ్ అసెస్మెంట్ నైపుణ్యాన్ని టీసీఎస్ కాంటెక్చువల్ ఏఐ, టీసీఎస్ అయాన్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లతో జత చేస్తుంది. ఇది గైస్ స్టాక్ మార్కెట్ రిపోర్ట్. అండ్ ఇక్కడ ఇచ్చారు చూద్దాం. 24 నుంచి పవరికా ఐపీఓ. పవర్ సొల్యూషన్స్ అందించే పవరికా లిమిటెడ్ రూపాయి 1100 కోట్ల ఐపీఓ ఈ నెల 24న ప్రారంభమై 27న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూపాయి 375 నుంచి 395 వరకు నిర్ణయించారు. గరిష్ట ధర ప్రకారం కంపెనీ విలువ రూపాయి 5,000 కోట్లుగా నమోదయ్యే అవకాశం ఉంది. యాంకర్ మదుపర్లు 23న బిడ్లు దాఖలు చేసుకోవచ్చు. రిటైల్ మదుపర్లు కనీసం 37 షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపునకు కంపెనీ వినియోగించనుంది. కొత్త ఐపీఓ ఓపెన్ అవుతుందంట గైస్. ఇది 3 రోజులు ఉంటుందంట, 24 నుంచి 27 వరకు. అండ్ దీని ధర శ్రేణి ధర 375 నుంచి 395 వరకు ఉంటారంట. అండ్ గరిష్ట ధర ప్రకారం కంపెనీ విలువ రూపాయి 5,000 కోట్ల నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. యాంకర్ మదుపర్లు 23న బిడ్లు దాఖలు చేయొచ్చు అంటున్నారు. 23 నుంచి చేసుకోవచ్చు అంట యాంకర్ మదుపర్లు. రిటైల్ మదుపర్లు కనీసం 37 షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిటైల్ వాళ్ళు 37 అన్న చేసుకోవాల్సి ఉంటుంది అన్నారు. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపునకు కంపెనీకు వినియోగించనుంది. ఇది గైస్ కొత్త ఐపీఓ అప్డేట్, పవరికా ఐపీఓ అప్డేట్. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ చేయండి గైస్. అండ్ థ్యాంక్ యూ గైస్.